అందరికీ నమస్కారం. ఈరోజు చూడండి ఒక ఫేస్ టాన్ రిమూవల్ ప్యాక్ అనేది నేను తయారు చేశాను. ఇప్పుడు ఉన్న ఎండాకాలంలో ఈ సీజన్‌లో టాన్ అనేది కామన్‌గా ఉంటది. ఎండలో వెళ్ళి వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక సూపర్ అయిన సొల్యూషన్ ఇది టాన్ రిమూవల్ ప్యాక్ అనమాట. వైరల్‌గా ఇండియా మొత్తం ట్రై చేస్తున్నారు చూడండి. ఎలా ఇంట్లో తయారు చేసుకోవాలి చూద్దాం రండి. ఫస్ట్ నేను ఈ ట్యాన్ రిమూవల్ ప్యాక్ కోసం ఒక బాండిల్‌లోకి పసుపు తీసుకుంటున్నాను. పసుపు నేను ఒక 2 స్పూన్స్ అనేది తీసుకుంటున్నాను. ఈ పసుపుని మనము ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఇది కలరు మంచిగా నల్లగా మారే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ ట్యాన్ రిమూవల్ ప్యాక్ అనేది మనము బ్లాక్ కలర్ ట్యాన్ రిమూవల్ ప్యాక్ అని చెప్పవచ్చు. అందుకని మెయిన్ ఇంగ్రీడియంట్‌గా మనం వాడేదేంటంటే పసుపు. ఇప్పుడు ఉన్న ఎండాకాలంలో చాలా బాగా ఎండ ఉంది గదా! సో, ఈ ఎండ నుంచి తప్పించుకోడానికి మనము ఒంటికి సలవైన కొన్ని థింగ్స్ మనము తీసుకోవాలనమాట. ఫుడ్ ఐటెమ్స్ కూడా అట్లాగే తీసుకోవాలి. అంటే చల్లగా ఒక కొబ్బరి నీళ్ళు తాగడం గానీ, లేదా మనము ఇంట్లో తెచ్చుకుంటాం కదా మామూలుగా ముంజులు తెచ్చుకోవడం కానీ, ఇట్లా ఎండాకాలంలో మనకు ఒంటిని కూడా మంచిగా చల్లగా ఉంచుకోవడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి. లేకపోతే మాత్రం మనకు ఫేస్ ప్రాబ్లమ్ అనేది చాలా బాగానే ఇబ్బంది అనేది ఇస్తదనమాట. మన ఫేస్‌ని కూడా మంచిగా అప్పుడప్పుడు కడుగుతూ ఉండాలా. అప్పుడే మనకు బయట నుంచి మనం వచ్చేటప్పటికి ఉన్న డస్ట్ పార్టికల్ మన ఫేస్‌లో లేకుండా మంచిగా మన స్కిన్‌ని మనము కాపాడుకోవచ్చు. ఈ పసుపుని మనము మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పసుపులో ఉన్న కొన్ని యాంటీబయోటిక్స్ ఏమవుతదంటే మన స్కిన్ ప్రాబ్లమ్స్‌ని మంచిగా సొల్యూషన్ ఇస్తది. మన స్కిన్‌లో ఉన్న ఏమైనా ఇన్ఫెక్షన్స్ గానీ, ఏదైనా ఒకటి ఇచ్చింగ్ గానీ, ఏదైనా ఈ పసుపు అనేది ఈ టాన్ రిమూవల్ యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తదండి. చూడండి ఇంత మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి మన పసుపుని. ఫ్రై చేసిన తర్వాత మనము కాస్త చల్లారిస్తాము. ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. కొద్దిగా దీన్ని పక్కన పెట్టేస్తాము స్ప్రెడ్ చేసేసి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనము మిగతా ఇంగ్రీడియెంట్స్ కూడా యాడ్ చేసుకుంటాము. పొయ్యి మీదనే పెట్టారంటే యాషెస్‌గా మారిపోతది. అట్లా వద్దు. బాగా రంగు మారిన తర్వాత ఇలా ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. అప్పుడు చాలా బాగా ఉంటదనమాట. ఇలా నిప్పొచ్చేస్తది. నిప్పు రాకుండా చూసుకోవాలనమాట. ఇది మనము మన టాన్ రిమూవల్ ప్యాక్‌కి యాడ్ చేసుకోబోతున్నాము. సో, బాగానే చల్లారిపోయిందండి. ఇప్పుడు నేను ఒక చిన్న బౌల్‌లోకి తీసుకుంటున్నాను. మనకెంత కావాలో అంత. ఇప్పుడు ఫేస్ వరకే అంటే కొద్దిగా ఒక స్పూన్, 2 స్పూన్లు తీసుకోండి. లేదు ఒళ్ళంతా చేసుకుంటున్నానంటే ఇంకొంచెం మరి ఎక్కువగా చేసి పెట్టుకోండి. ఇదిని మనం సేవ్ చేసుకోవచ్చు. సో, ఎక్కువ రోజులు నిలబడాలంటే మీరు ఆహ్, ఏం కాదు. ఒక మంచి డ్రై యాక్టెక్ బాటిల్‌లో గానీ, ప్లాస్టిక్ బాక్స్‌లో గానీ పెట్టేయండి. సో, అట్లాగే ఉంటది. ఎట్లాంటి ప్రాబ్లము రాదు. నిలవ ఉంటదనమాట. సో, ఈ పసుపు మనము బాగానే ఫ్రై చేసుకున్నాము. రంగు మార్చాము. బ్లాక్ కలర్‌కే ఉంది కదా! ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి? మన టాన్ రిమూవల్ ప్యాక్ రెడీ చేసుకోబోతున్నాము. దానికొక బౌల్ అనేది తీసుకున్నాను. ఈ బౌల్‌లోకి మనకు కావాల్సినంత ఒక స్పూన్ గానీ, 2 స్పూన్లు గానీ నేనైతే 2 స్పూన్‌లేసుకున్నాను. దీంట్లోకి సెకండ్‌గా నేను యాడ్ చేసుకున్నది ఏందంటే టొమాటాలు. ఈ టొమాటాలు ఏందంటే మనము స్క్వీజ్ చేసుకోవాలి. జ్యూస్ మాత్రం మనకు చాలు. ఇట్లా ఒక ఫిల్టర్ పెట్టుకొని విత్తనాలు పడకుండా జ్యూస్ వరకు మనము పిండేసుకుంటాము. మనకు టొమాటో జ్యూస్ ఉంటే చాలండి. ఒక చిన్న సైజ్ టొమాటో చాలు. మరీ పెద్దది అవసరం లేదు. మీకు ఒళ్ళంతా కావాలంటే దానికి తగినట్టు మీరు పౌడర్ తీసుకునేటప్పటికి టొమాటాలు కూడా ఎక్కువ తీసుకోండి. నేను ఫేస్ వరకు చూపిస్తాను కాబట్టి కొద్దిగా తీసుకోననమాట. ఒకే ఒక టొమాటోలు తీసుకున్నాను. ఇలా స్క్యూజ్ చేసేసుకోండి. తర్వాత దీనిలోకి మనము హనీ యాడ్ చేసుకుంటున్నాము. తేనె యాడ్ చేసుకుంటున్నాము. ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను. మంచిగా కలిపేసుకోండి. సో, నెక్స్ట్‌గా మనము లాస్ట్ ఒక ఇంగ్రీడియెంట్ యాడ్ చేసుకోబోతున్నాము. ఇవన్నిటితో పాటు మనం నార్మల్‌గా వాడుతున్న రోజ్ వాటర్. మనం నార్మల్‌గా వాడుకుంటాం గదా! ఆ రోజ్ వాటర్‌ని ఒక హాఫ్ స్పూన్ నేను తీసుకున్నానండి. సో, అంతే అండి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఒక పేస్ట్ కన్సిస్టెన్సీకి మనం తెచ్చుకోవాలండి. ఇదే ఈ బెస్ట్
ట్యాన్ రిమూవల్ ప్యాక్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ అన్ని స్టేట్‌లో వైరల్ అవుతున్న ఒక ప్యాక్ అని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇవి చూసి ట్రై చేస్తున్నారు. అంటే ఇండియా మొత్తము వైరల్ అవుతుంది. ట్రెండింగ్ అని చెప్పవచ్చు. ట్యాన్ రిమూవల్ ఫేస్ ప్యాక్ అండి. ఈ ట్యాన్ రిమూవల్ ఫేస్ ప్యాక్ అనేది మనము ఇంట్లో మనం తయారు చేసుకున్నాము. మామూలుగా మనం బయటకెళ్ళి వచ్చేటప్పుడు మనం స్కిన్ మంచిగా డల్ అయిపోతది. ఎందుకంటే మరీ ఎక్కువ ఉంది స్కిన్ బయట ఉన్న ఇది. అలాగే పింపుల్స్ కూడా మంచిగా వచ్చేస్తున్నాయి ఎండాకాలంలో. ట్యాను, ప్యాచెస్ అన్నీ వచ్చేస్తున్నాయి. సో, ఇవన్నిటికి ఒక సొల్యూషన్‌గా నేను తీసుకొచ్చాను మీ ముందుకి ఈ వైరల్ వీడియో ట్యాన్ రిమూవల్ ప్యాక్ అండి. ఇది ఎలా అప్లై చేసుకోవాలి చూపిస్తాను రండి. ఫస్ట్ కొద్దిగా మనం ఫేస్‌లోకి అప్లై చేసుకోవాలి. ఫేస్‌లోకి అప్లై చేసేటప్పుడు ఫేస్ మాత్రమే కాదు మనము చేతులు, కాళ్ళు, మోకాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా మెల్లగా తీసుకొని మంచిగా అప్లై చేసుకోండి. కొంచెం ఎక్కువగా పెట్టి మంచిగా పేస్ట్ కవర్ చేసుకోండి. మొహం వేసుకున్నారంటే మొహమంతా. లేదు మోకాల్లో కొన్ని మందికి నల్లగా ఉంటది కదా! వాళ్ళ మోకాళ్ళ మీద వేసుకొని ట్రై చేసుకోవచ్చు. ఇలా మంచిగా అప్లై చేసేయండి. చేసినాక ఒక 5-10 మినిట్స్ అట్లాగే వదిలేయండి. ఓకేనా? బాగానే నిండగా అప్లై చేసుకోండి. అటు ఇటు కాకుండా ఫుల్‌గా పూర్తిగా అప్లై చేసేసుకోండి. అప్లై చేసినాక ఒక 10 మినిట్స్ వదిలేయండి. వదిలినాక మీరు ఇట్లా మసాజ్ చేయండి మంచిగా చేతిలో. అప్పుడు దీంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ మంచిగా మన స్కిన్‌లోకి దిగుతది. దిగినాక మనకు మంచి రిజల్ట్ అనేది ఇస్తది. ఇలా మంచిగా మీరు మసాజ్ చేసేసుకోండి. మసాజ్ చేసిన తర్వాత మీరు నార్మల్‌గా మనము వాటర్‌లో కడుక్కుంటాం కదా! అట్లా నార్మల్ వాటర్‌లో మనము కడగొచ్చు. చూడండి ఇట్లా కడిగిన తర్వాత ఎంత మంచి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంది చూసారా? సో, ఇదే అండి ఈ ట్యాన్ రిమూవల్ ప్యాక్ అనేది చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తది. ఇప్పుడు ఉన్న ఎండాకాలంకి అందరికీ కావాల్సిన ఒక బెస్ట్ సొల్యూషన్ నేను మీ ముందుకి తీసుకొచ్చాను. మీరందరి కూడా ఇట్లాంటి ఒక ట్యాన్ రిమూవల్ ప్యాక్ వాడండి ఇంట్లో. బయట ఉన్న కెమికల్స్ కాకుండా ఇంట్లో ఉండేది మీరు ఇట్లా చేసేసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ వీడియో ఇది. వైరల్ వీడియో ఇది. సో, ఇట్లా ఒక ట్యాన్ రిమూవల్ ప్యాక్ అనేది మీరు ఇంట్లో తయారు చేసేసుకొని వాడి చూడండి. సో, మీరు వాడేటప్పుడు చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటది. మీ రిజల్ట్ ఏందనేది మా కమెంట్‌లో వాడినాక చెప్పండి. మీ ఫీడ్‌బ్యాక్స్ మాకు చాలా వాల్యుబుల్ అండి. ఇలా వీడియోస్ మీకు నచ్చిందంటే మా వీడియోస్‌ని లైక్ చేసేసుకోండి. మీరు ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అవర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇట్లా చాలా బెనిఫిట్ ఉల్ల యూసెస్ వీడియో వేసి ఉన్నాను. అవన్నీ వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ.